సంకెళ్ళ నుంచి విడుదల ఇవ్వలేకపోయింది. ధర్మశాస్త్రం ఒక మనిషికి మార్గం చూపగలిగిందేమో కానీ నడవగలిగిన స్వేచ్ఛనివ్వలేకపోయింది. శిక్షలోనికే తీసుకువెళ్ళింది కానీ రక్షణను చూపలేకపోయింది. కాగా కాలము సంపూర్ణమైనప్పుడు రోమాపత్రికలో చెప్పబడినట్లుగా ఆయన మనలో ఒకడై మన రక్త మాంసములు పంచుకుని శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన దిగి రావడం ద్వారా ఇదిగో సర్వ మానవాళికి ఇదిగో ఒక రక్షణ సూచన ఇదిగో 2000 సంవత్సరాల క్రితం మనకు కనబడింది. అదే దిశగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆయన సర్వ మానవాళి కొరకు ఇదిగో గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా నిలబడినట్లు సర్వ మానవాళి కొరకు ఆయన శిలువ మీద యాగమైపోయాడు. ఇదిగో ఇంకను ఆయన యొక్క యాగాన్ని, ఆయన యొక్క రక్తపు దారును మనం చూస్తూ ఉన్నవారమై ఉన్నామా, లేక రక్తం చేత కడగబడి రక్షణను ఇదిగో దేశమునకు మహారక్షణను కలుగజేశాడు, ఆ రక్షణను మనం పొందుకొని ఉన్నామా? ఈ రక్షణ అనుభవం కలిగిన వారమై మనం ఆయనతో కూడా ఐక్యపడినట్లయితే ఆ పురాతన దేవుడు మొదటివాడు కడపటివాడై ఉన్నాడు. ఆయనే రక్షించగలిగిన వాడై ఉన్నాడు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే నిత్య జీవం. యేసుక్రీస్తు సర్వ జీవమును దయచేయగలిగిన వాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడిచ్చు రక్షణను పోగొట్టుకొని ఉండగా ఆయన సర్వ మానవాళి కోసం దిగి వచ్చాడు. ఇది యోగ్యమైనది, పూర్ణ అంగీకారమైన వాక్కుగా మన కన్నుల ఎదుట ఆయన ప్రదర్శన కాదు కానీ ప్రత్యక్షపరచబడ్డాడు. ఈ రక్షణను మనం ఇంకను దూరముగా ఉండి చూచువారమైతే ఆ రక్షణను మనం పొందుకోని వారమే. ఆయనతో ఐక్యపడి ఆయన రక్తము చేత కడగబడి మనం ఆయన రక్షణను పొందుకున్న వారమైతే ఇహపరమందు ఆయనతో కూడా నిత్య జీవంలో ఉంటాం. ప్రియులారా, చూస్తూ ఉంటే పరిస్థితులు లేఖన నెరవేర్పులు కనపడుతూ ఉన్నాయి. రాజ్యము మీద రాజ్యము, జనము మీద జనము ఇదిగో పెచ్చు మీరుతూ ఉండగా యుద్ధములు, భయంకరమైన వాతావరణం మన కన్నుల ఎదుటి కనపడుతూ ఉండగా ఇంకను ఇదిగో కాలము ఉన్నది అని నిర్లక్ష్యము చేయుట ఇదిగో యోగ్యమైనది కాదు. నేడే రక్షణ దినము కనుక యేసు రక్తము చేత మనం కడగబడాలి. యేసు రక్తమే ప్రతి పాపిని నిత్య జీవమునకు చేర్చగలిగింది. పురాతనమైన దేవుడిగా ఇదిగో రాజయుండి దేశమును బాగు చేసిన దేవుడు ఈయనే. లోకము దాని ఆశలు గతించును గాని ఇదిగో నిత్య జీవమును కలుగజేయువాడు ఈయనే. ఈయన యందు నిలిచినప్పుడు మనకు నిత్య రక్షణ. ప్రియులారా, ఇంకను ఎవరైతే రక్షణ లేని వారు ఉన్నారో ఈ క్షణమందే మంచి నిర్ణయం తీసుకుని ప్రభు రక్తం చేత కడగబడి రక్షణను పొందుట మనకు క్షేమము. ఏది మనది కాదు కానీ క్రీస్తు రక్షణ పాత్రను చేత పట్టుకుని ఆయన్ను ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. యేసు రక్షణే మన నిత్య జీవమునకు చేర్చగలిగినది. యేసే మన నిత్య రక్షకుడు. ఈ 3 మాటలను ఇదిగో క్లుప్తముగా మీ ఎదుట వివరించి ఉండగా పరిశుద్ధాత్ముడు ఇదిగో పొందుపరిచిన ఈ మాటలను మనం జాగ్రత్తగా గమనించి ఆ రక్షణను మనం పొందుకోవాలి. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. ఆయనే మనకు రక్షణాధారమై ఉన్నాడు. దేవునికి మహిమ.